కాకుంటే ఇప్పుడు కళ్ళని దానం చేయమన్నప్పుడు వచ్చినటువంటి ఒక యాడ్ అనేది ఉంది. నెక్స్ట్ జన్మలో మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడొచ్చు, అందమైన ప్రపంచాన్ని చూడొచ్చు అనేది. కళ్ళు అనేది ఇట్స్ ఎ డివైస్. ద ఓన్లీ థింగ్ విచ్ పర్సీవ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ద బ్రెయిన్. బ్రెయిన్లో కూడా ఉన్న కాంప్లెక్స్ బ్రెయిన్ మ్యాటర్ కాదు కదా. దేర్ ఇస్ బ్రెయిన్ అనేది యాక్చువల్లీ ఒక ఎగ్జాక్ట్లీ మీ కళ్ళు రిజిస్టర్ చేస్తున్నాయి, దాన్ని బ్రెయిన్ పర్సీవ్ చేస్తుంది. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎ సెన్స్ యూ హ్యావ్, వెదర్ ఇట్ ఈస్ యువర్ హియరింగ్ or whether it's your touch or your vision, all of them are functions of the brain, of the mind, which is a thought, and thought doesn't have form. So a thought అనేది మనకి ఇప్పటివరకు తెలియదు అదేంటో అసలు ఎగ్జాక్ట్లీ why does a bunch of thoughts and feelings should have a human body అనేది నా one of the biggest questions నాకు. సో అప్పుడు అది దానికి లేనప్పుడు మనకు అంత అన్సర్టైన్ అయినప్పుడు ఉన్నవన్నీ ఎందుకో మంచిదని తీసుకెళ్ళిపోవడం బెటర్ నాతోనే. అందుకని నేను డొనేట్ చేయను. దెన్ వాట్ అబౌట్ డబ్బు? ఇప్పటిదాకా సంపాదించిన డబ్బుని ఏం చేస్తారు మరి? అది మీతో రాదు. నో ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ మైట్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ నేను కూడా తీసుకెళ్ళను కదా. అవును, తీసుకెళ్ళలేరు. నా బాడీ అంటే నేనేంటి మా అయితే నేను ఒక బిల్లో రాసి ఇక్కడ డొనేట్ చేయండి అని అలాంటివి చెప్పొచ్చు. అదే నేను డబ్బు కూడా చేయొచ్చు. అది చేయకపోయినప్పుడు దే విల్ సెండ్ మీ యాజ్ ఇట్ ఈస్. బట్ మనీ అండ్ దిస్ మీరు మీరు చెప్పకపోయినా సరే ఇట్ విల్ రైట్ఫుల్లీ గో టు వాట్ ఎవర్ ద లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హెరిడిటరీ లాస్ ఏదైతే ఉన్నాయో దానికి వెళ్తుంది. సో ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దట్. నేను బతికున్నప్పుడే ముందే నేను అనుకుంటే ఇస్తాను, అది ఎలాగే ఇస్తారు కదా, చాలా మంది చేస్తారు. వాళ్ళు దానాలు ఇవ్వచ్చు, ఎవరికో రాసేయచ్చు, ఏదో చేస్తారు. ఎనీవే దట్ హ్యాపెన్స్. సో ఇప్పటిదాకా మీరు ఏ దానము చేయలేదు, చెయ్యరు అస్సలు? బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి నెవర్. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఐ గివ్ మనీ. జనరల్ పీపుల్కి నేను దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కనెక్షన్ టు మీ. ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు అంటే, ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు ఆ టైం అంటే నాకు వాళ్ళ మీద ఫీలింగ్ బట్టి అడిగారు కాబట్టి ఇవ్వడం అనేది ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అంటే ఇప్పుడు డొనేషన్ ఎప్పుడు మీరు ఒక వికలాంగులు లేకపోతే పేదలు లేకపోతే మన ఏమంటారు దాన్ని ఎయిడ్స్ అంటే ఎయిడ్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను. అంటే ఐఎమ్ జస్ట్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మెమరీ అలాంటి ఆస్పెక్ట్స్లో. ఎందుకంటే ఒక జాయిలు ఉండాలి, ఒక ప్రజలకు సేవ చేసే. ఇప్పుడు నేను సేవ చేసేది కేవలం అందమైన అమ్మాయిలకి. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ టైంలో నేను ఒక అమ్మాయి నేను మాట్లాడుతూ ఉంటే అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది. తను ఆ పార్టీ మన కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతాను. నేను వేసుకున్న డ్రెస్సు చాలా అందంగా ఉంది. నేను అది అనుభవిస్తున్న టైంలో నువ్వు కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతావు. అలా కేజ్రీవాల్కి నాకు సంబంధమే లేదు. అప్పుడు ఆ టాపిక్ మూలాన నేను ఆనందించే ఆస్వాదన తగ్గిపోతుంది, అది డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు నీకన్నా కేజ్రీవాల్ నాకు ఎందుకు ఇష్టం అవ్వాలి, నువ్వెందుకు అనుకుంటున్నావు నాకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, షీఈస్ కన్సర్న్ అబౌట్ కేజ్రీవాల్ లేకపోతే ఢిల్లీ పబ్లిక్ ఏమవుతారు, బీజేపీ వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కొట్టబానుతున్నారు, ఇది అది అని చెప్తే నాకు బీజేపీ సంబంధం లేదు, కేజ్రీవాల్ లేదు, ఢిల్లీ ప్రజలు కూడా లేదు, కానీ నువ్వంటే ఉంది. అప్పుడు ఎవరి మీద నాకు ఇష్టం, మీకు వికలాంగ ఇష్టం అన్నప్పుడు నాకు అందమైన అమ్మాయి ఇష్టం. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో అప్పుడు నేను ఒక అమ్మాయి అందాన్ని కెమెరాలో బంధించడానికి నేను లక్షలు ఖర్చు పెడతాను. అదే లక్షలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, స్కూల్ కట్టేసేది కదా అంటే నేను చేయను. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్. నా కోసం ఖర్చు పెట్టుకున్నాను, అమ్మాయి కోసం కాదు. ఎవరి మూలానైతే నాకు హ్యాపీనెస్, నాకు అనేది అండర్లైన్ పాయింట్ అక్కడ. అప్పుడు పవర్ఫుల్ మెన్, బ్యూటిఫుల్ విమెన్, ఇలాంటి కొన్ని కేటగిరీస్ ఉంటాయి నాకు, వాటి మీద ఖర్చు పెడతాను. ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటప్పుడు? షీ స్టార్ట్ లాఫింగ్. ఎందుకు లాఫింగ్? బికాస్ వై ఈజ్ కేజ్రీవాల్ ఢిల్లీ పీపుల్ అండ్ దే ఆర్ బెటర్ దెన్ యువర్ బ్యూటిఫుల్ బాడీ అని అడిగా. అది నాకు చెప్పాను.
నేను చెప్తున్నాను క్లియర్గా, నాకు నువ్వే ఇష్టం, వాళ్ళు కాదని. నీ బాడీ కన్నా వాళ్ళు ఎందుకు నాకు ఇష్టం ఉండాలి అని నువ్వు చెప్పాను. మేబీ ఇన్ ద వే ఐ టాక్డ్ అండ్ ఆల్ దట్ షీ సడన్లీ స్టార్టెడ్ లాఫింగ్. ఎందుకంటే ఆన్సర్ చెప్పలేక. సో కేజ్రీవాల్ గురించి వాటి గురించి అసలు మిమ్మల్ని అడగొద్దు, పాలిటిక్స్ గురించి, దేని గురించి, అన్లెస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఐ మైట్ హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సపోజ్ మన వైసీపీ దాంతో మన వన్స్ ద ఎలక్షన్ ఈజ్ ఐఎమ్ ఫిల్మ్ మేకర్. ఆ ఫిల్మ్ మేకర్ నేను అనుకున్న తీసాను, అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. సో ఐఎమ్ ఆఫ్ దట్. అంటే ఒక పర్టికులర్ సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన టాపిక్లో కాన్సన్ట్రేట్ చేస్తాను. సత్య తీసినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టు ద అండర్వరల్డ్, ఫర్ ఎగ్జాంపుల్. 26/11 తీసినప్పుడు టెర్రరిజం, ఇంకోటి ఏదో తీసినప్పుడు ఆ పర్టికులర్ సినిమా ఉన్న మూడ్లో నా కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది ఆ మ్యాటర్ బట్టి. యా. సో ఇప్పుడంతా శారీ మీదే ఉందా? బికాజ్ కరెంట్ ప్రొడక్షన్ కనుక. యా. ఆ తర్వాత మళ్ళీ ఆ మూడ్ మారుతుంది, మారచ్చు. సో రంగీళ తీసినప్పుడు అదొక రకమైన మూడ్లో ఉన్నారు. అంటే మన మైండ్ స్టేట్ ఆ వర్క్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఆటోమేటిక్గా మీకు అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సినిమాలు తీసిన ప్రతి దాంట్లో కూడా అమ్మాయే కనిపిస్తుంది, అమ్మాయి డ్రెస్సింగ్ కనిపిస్తుంది, అమ్మాయిలో ఉన్నటువంటి ఆ బ్యూటీ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇంతకు మించి బియాండ్ ఇంకా మీరు ఆలోచిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతే కదా? అని ఇందాక చెప్పాను కదా నేను. అంతే. మై ప్రైమరీ థింగ్ ఆర్ పవర్ఫుల్ మెన్ అండ్ సెక్సీ విమెన్, బ్యూటిఫుల్ సెక్సీ విమెన్. యూనో, దానికి రిలేటెడ్ మ్యూజిక్ ఉండొచ్చు, దానికి రిలేటెడ్ ఇంకా ఏదో ఒక కాంటెక్స్ట్ ఆఫ్ సమ్ షూటింగ్ ఒక సీన్ అలాగే, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. నేను సినిమాలోకి వచ్చింది శ్రీదేవి గారిని డైరెక్ట్గా చూడటానికి వచ్చాను, అంతేగాని మంచి సినిమా తీద్దాం, మంచి ఎంటర్టైన్మెంట్ తీద్దాం, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అని నేను ఎప్పుడు రాలేదు. అలాంటి సినిమాలు ఏదో వచ్చి ఉంటే అది బై ప్రోడక్ట్గా వచ్చినాయి, కానీ అది నా మెయిన్ ఇష్యూ కాదు. ఫోకస్ కూడా పెట్టలేదు. నా యాక్చువల్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను చెప్పాను, నాకు సినిమాల్లో నేను వచ్చింది అమితాబ్ బచ్చన్స్ గన్ అండ్ జీనత్ అమాన్స్ థైస్ అని చెప్పాను. నన్ను ఫస్ట్ సినిమాకి అట్రాక్ట్ చేసింది ఈ రెండు. యా. సో ఇప్పుడు శ్రీదేవి, అందుకని నా బయోగ్రఫీ గన్స్ అండ్ థైస్ అని పెట్టిన పేరు. అవును. శ్రీదేవి మీద ఇష్టం, బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తారు, జాన్వీ కపూర్తో తీయమంటే తీస్తారా? ఎందుకు? నాకు జాన్వీ కపూర్ ఐ డోంట్ కనెక్ట్ వర్. సో శ్రీదేవి కనెక్షన్ ఉంది కదా అక్కడ. శ్రీదేవి గారు పర్టికులర్ పర్సన్, ఆవిడికి పుట్టిన బిడ్డ, కానీ ఈవిడ శ్రీదేవి కాదు కదా. నాకు టుడే సంబడి మైట్ లైక్ హర్ మోర్ దెన్ శ్రీదేవి, అది వాళ్ళ పర్సనల్ విషయం. ఇప్పుడు నేను నా జనరేషన్లో నేను కాలేజ్ టైంలో ఉన్న నా మెంటల్ స్టేట్కి ఐ కనెక్టెడ్ శ్రీదేవి గారు. సో సేమ్ థింగ్ ఇప్పుడు అవ్వచ్చు. ఇప్పుడు నాకన్నా చాలా యంగ్ ఎవరు 20s, 30s ఉన్నోళ్ళు దే మైట్ కనెక్ట్ జాన్వీ చాలా శ్రీదేవి గారు, కానీ చాలా ఎక్కువ చేయొచ్చు, అది వాళ్ళ ఇండివిజువల్. ఆ టైంలో కూడా సంబడి మైట్ లైక్ జయప్రద మోర్, సంబడి మైట్ లైక్ సంబడి మోర్, యూనో. అప్పుడు ఈచ్ ఇండివిజువల్కి వాళ్ళకున్న పర్సనల్ పర్స్పెక్టివ్ అనేది డిఫర్ అవుతుంది. సో శ్రీదేవి గారి మీద ఏదైనా బయోగ్రఫీ తీయాలి అంటే ఆలోచన? నో. శ్రీదేవి గురించి తీయాలంటే శ్రీదేవియే ఉండాలి అక్కడ, అంతే. పాయింట్ అది కూడా కాదు. అంటే ఇప్పుడు శ్రీదేవి గారి లైఫ్ హిస్టరీ అంటే నేను ఐ వాంట్ హర్ టు బీ ఏ బ్యూటిఫుల్ ఇమేజ్ ఇన్ మై మైండ్. అలాగే ఉంది. ఆ బ్యూటిఫుల్ ఇమేజ్ అనేది నేను ఇష్టపడతాను, కానీ ఆవిడ వెనకాల కష్టాలు, అదేమైంది ఇదేమైంది ఏదో సూసైడ్ అంటే ఐ డోంట్ వాంట్ డూ దట్. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ స్పేస్ ఉంది. ఎందుకంటే ఒక పుట్టడానికి ప్రతి ఒక్కడికి ఒక అంటే ఒక నేను అంటే ఇప్పుడు నా ఏజ్లో వెనక చూసుకుని ఏమేం చేశాను లైఫ్లో, ఏమనుభవించాను అని ఒకసారి చూస్తే శ్రీదేవి గారు వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. అలాగే జయసుధ గారు ఇస్ వెరీ బిగ్ రీజన్. బ్రూస్ లీ వాజ్ అ బిగ్ రీజన్. ఐన్ ర్యాండ్ ఇస్ అ బిగ్ రీజన్. వీళ్ళందరి ఎగ్జిస్టెన్స్ వల్లనే నా లైఫ్కి ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. వీళ్ళని తీసేస్తే నా లైఫ్ బ్లాంక్. అసలు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కొంతమంది వ్యక్తుల్ని తీసేస్తే మై లైఫ్ ఈజ్ అ ఫుల్ బ్లాంక్. బట్ సో ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ మీ. వాళ్ళు నాకు ఆనందం ఇచ్చారా, ఎక్సైట్మెంట్ ఇచ్చారా, మోటివేషన్ ఇచ్చారా, లేకపోతే ఒక పాత్వే చూపించారా, ఇవన్నీ కూడా వీళ్ళందరూ చేశారు. దాంట్లో షీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. యా. సో ఇప్పుడు బ్యూటిఫుల్ ఉమెన్తో పాటుగా పవర్ఫుల్ మెన్ అన్నారు. పవర్ఫుల్ మెన్ అంటే ఎవరి మీద సినిమా? పవర్ఫుల్ మెన్ దావుద్ ఇబ్రహీం అవ్వచ్చు, బాల్ ఠాక్రే అవ్వచ్చు. అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ యాక్టర్. అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్ బాల్ ఠాక్రే సర్కార్ అవ్వచ్చు. లేకపోతే అంటే ఇట్ ఈస్ ఎవరో పోలీస్ ఆఫీసర్లు, ఎవరో గ్యాంగ్స్టర్స్, టెర్రరిస్ట్, ఉసామా బిన్ లాదెన్ అవ్వచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ ఇంట్రెస్ట్ మీ.
యా పాన్ స్టార్స్ అవ్వచ్చు. Yeah, ఇవన్నీ చూసాము. కిమ్ గురించి కావచ్చు, జిన్పింగ్ గురించి కావచ్చు, పుతిన్ గురించి కావచ్చు, ఇలాంటి మూవీస్ కూడా వస్తాయా? పవర్ఫుల్ గా ఉన్నారు. డిపెండింగ్ ఆన్ అంటే ఆ పర్టిక్యులర్ మనిషిలో ఉన్న డ్రామా బట్టి. ఇప్పుడు జీపింగ్ సూరి నాకు పెద్ద తెలియదు, ఆయన అంటే చైనా గురించి అంత నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. పుటిన్ ఐ నో, బట్ ఐ ఫీల్ సద్దాం హుస్సేన్ ఈజ్ అ గ్రేట్ క్యారెక్టర్. అంటే సినిమా స్టోరీకి సంబంధించిన ఇది అని చెప్పేది. యూనో అలాగా డిపెండ్స్. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ ఒక ఫిలిం 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ రింగ్ లీడర్ మహమ్మద్ ఆటా అని, అతని మీద ఒక పిక్చర్ ప్లాన్ చేస్తున్నాను. సో పవర్ఫుల్ మెన్ అంటే ఇలాంటి వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే హూ మేడ్ ఇంపాక్ట్, అంటే వాళ్ళు ఒక వరల్డ్ లో ఒక మార్పు తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నెగటివ్ ఆర్ పాజిటివ్, నెగటివ్ పాజిటివ్ అనేది ఉండదు ఎప్పుడు. దట్స్ వెరీ బిగ్ మిత్ అది. వాళ్ళు దే గో అగెయిన్స్ట్ ద నామ్. ఇప్పుడు హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన మళ్ళానే ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ అయింది మొత్తం వరల్డ్ అంతా. ఎప్పుడైనా మీకు కటాస్ట్రాఫిక్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అడ్వాన్స్ అయిపోతుంది. అప్పుడు మీరు అలా చూసుకుంటే హిట్లర్ మంచి చేశాడా చెడ్డ చేసాడు కూడా తెలియదు. ఎవరికి చెడ్డ అప్పుడు పోయిన వాళ్ళకి. అడ్వాన్స్మెంట్ మూలాన ఫర్దర్ జనరేషన్స్ విపరీతంగా దాంట్లో దే బెనిఫిటెడ్. యా. సో మీరు అనుకున్న నెక్స్ట్ పవర్ఫుల్ మెన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ అనేది? వెరీ సూన్. ఓకే, ఆఫ్టర్ సారీ తర్వాత.